లేదు అంటే అక్కడ కూడా ఇంగ్లీష్ ఉంటుందా వాళ్ళు ఈ రెండింటిలో ఏదో ఫాలో అవుతాయి. అందరూ ఫాలో అయ్యే రెండింటిలో ఏదో ఒకటి కాబట్టి ఈ రెండింటి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 5 స్లీవ్లెస్ అంటే గుర్తుపెట్టుకోండి. స్లీవ్లెస్ దీన్ని స్లీవ్ అంటాం. దీనికంతా కూడా స్లీవ్ షర్ట్ దీనికంతా స్లీవ్ అంటాం. ఇది లేకపోతే స్లీవ్లెస్. ఈ పదాల యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 2 3 4 స్లీవ్లెస్. చూడండి స్పెల్లింగ్ చూడండి కదా స్లీవ్లెస్. దాంట్లో ఉన్న స్లీవ్లెస్ ఇది ఇక్కడ ఉంది. ఒకసారి, ఇంకొకటి 2 సార్లు, ఇంకొకటి 3 సార్లు, ఇంకొకటి 4 సార్లు. ఒకసారి ఏది వచ్చిందమ్మా బి, 2 సార్లు ఎల్, 3 సార్లు ఎస్, 4 సార్లు ఈ. ఓకే, ఇట్లా ఎన్ని పదాలు ఉన్నాయి? దాదాపు 1 2 3 కూడా ఉంది. 1 2 3లో మీకు తెలిసినది పప్పాయ ఉంది, బనానా, పప్పాయ బనానా ఉంది. అవి ఇందులో ఉండేవి లేదు. ఇదిగో పప్పాయ ఉంది, అది 1 2 3. ఒకసారి 2, ఇంకొక అక్షరం 2 సార్లు, ఎట్లాంటివి చాలా ఉన్నాయి. అందులో మీకు కొన్ని ఉన్నాయి. అవి అన్నీ కూడా ఎగ్జామ్స్లో రావు, మళ్ళీ ఉన్న ఎగ్జామ్స్లో రావు. కానీ ఇదంతా కూడా ఒక ఫన్, ఒక అట్రాక్టివ్ ఇంగ్లీష్, ఒక మోటివేషనల్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఈజీ, ఎంటర్టైనింగ్గా ఉంటుందా అంటే కనుక్కోవాలి. మీరు ఎగ్జామ్ అంటే క్లాస్ చెప్పేటప్పుడు సార్ జాగ్రత్తగా ఇలా మొత్తం నేర్చుకోవాల్సిన వాళ్ళు కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 6 అమ్మా. 6 కొంచెం స్టాండర్డ్ ఉంటుంది, జాగ్రత్తగా. అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆ ప్రాంతం వాళ్ళు అయినా కానీ మీరు కూడా అర్థం చేసుకుంటారు. వ్యర్థకు 3 రూపాయలు ఉంటాయి. 2 రూపాయలు ఉంటాయి, ఒకటేదని చెప్పరా. ఒక వ్యర్థకు 3 రూపాయలు ఉంటాయి. అయితే ఈ పౌండ్ ఉంది కదా, దాన్ని ఇక్కడ తెలిస్తే ఈవెన్ అవుతుంది. ఫౌండెడ్ దీని అర్థం ఏమో కనుక్కుంటాం, అక్కడ ఉంది అని. పౌండ్ అంటే పునాది వేయడం. ఇంగ్లీష్లో ఇంకొక తమాషా అయిన ఫన్నీ అయిన పదాలు ఉన్నాయి. ఒక పదంలో ఒక అక్షరం 3 సార్లు, ఇంకొక అక్షరం 3 సార్లు, ఒక అక్షరం 4 సార్లు, ఇంకొక అక్షరం 4 సార్లు అట్లా వచ్చేది. ఇది కూడా తమాషాగా ఉంటుంది. డీడెడ్ అని ఉంది అంటారు. డీడ్ అంటే పని చేయటం, పని చేశాడు అని అర్థం. మీకు తెలిసింది ఇది ఒకటే ఉంది, చూడండి ఇక ఏది. కాకపోతే ఈ డీడెడ్ ఈ పదం కోసం చేయాలి. ఈ పదం ఏం చెప్పారు? 1 2 3 మరి ఇది ఎక్కడ ఉంటే డీడెడ్ ఉందా లేదా? ఏ డిస్ట్రిక్ట్లో దొరకాలి? హైదరాబాద్లో పెద్ద పట్టణం కదా, మన పెద్ద లైబ్రరీ ఉంది, అందులో ఉంటుంది. కాబట్టి ఈ పదం కోసం అక్కడికి వెళ్ళాను. ఆ డిక్షనరీలో ఉంటే డీడెడ్ ఉంది, అప్పుడు ఉంటుంది. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ మీకు రావు ఈ సబ్జెక్ట్ డీడెడ్. సో ఇది కూడా ఒక ఫన్. అట్లా మీరు కూడా ఒకటి కనిపెట్టేది. 4 అక్షరాల మీద ఒక పదం ఉందేమో ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8. నెక్స్ట్ నెంబర్ 8 అంటే చెప్పాలి. నెక్రోపాలిస్ అనాలి. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. సామాన్యంగా ఒక ఏకవచనానికి బహువచనం ఒకటే ఉంటుంది. ఒక ఏకవచనానికి ఒక బహువచనం ఉంటుంది సామాన్యంగా. కొన్నింటికి 2 ఉంటాయి, కొన్ని 3 ఉంటాయి, కొన్ని 4 ఉంటాయి. అంటే స్పెల్లింగ్ తేడా, మీనింగ్ ఒకటే. బాయ్ అనుకో, ఇద్దరు ఏమనాలి? బాయ్స్, అంతే కదా. అంటే బాయ్స్ అని సరిపోయి. నెక్రోపోలిస్ అనేది ఇది ఏకవచనం. అంటే ఒక నెక్రోపోలిస్ మీనింగ్ ఏంటంటే శ్మశానము అని. శ్మశానాలు అనాలి. దాని స్పెల్లింగ్ ప్లూరల్ చూడండి, బహువచనానికి
తర్వాత ఈఎస్ ఉంది, ఎల్ఈఎస్ ఉంది, ఎల్ఈఐఎస్ ఉంది, పిఓఎల్ఐ ఉంది. ఎంతవరకే ఇట్లా ఆక్టోపస్. మరి ఆక్టోపస్ 2, 3 చెప్పాలంటే చూడండి ఎన్ని రకాలు. ఆక్టోపీ అనాలి, 2 ఆక్టోపీ అనాలి. తర్వాత ఆక్టోపడెస్ అన్న 2. నెక్స్ట్ ఆక్టోపసెస్ అన్న 2. ఆక్టోపస్కి ఫ్లోరల్ బహువచనం 3 రకాలుగా రాయొచ్చు. మనం 3 స్పెల్లింగ్ రాయొచ్చు. నెక్స్ట్ 9 ఐసోగ్రామ్ అంటే ఒక పదంలో ఒక అక్షరం ఒకసారి వచ్చింది, 2 సార్లు రాదు. అవునా? అక్కడ పడవైన ఉంది తప్పుడు లాస్ట్ నువ్వు దానికన్నా పెద్దది కనిపెట్టావు అనుకో, పడవైంది నీ పేరు నువ్వు కనిపెట్టాను చెప్పు, నీ పేరు. తర్వాత యాంబిడ్ ఎక్స్ప్రెస్లో ఒకటి మీరు అన్కాపీ రైటర్ ఒకటి. ఇవన్నీ కూడా మీరు బట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టూడెంట్ ఇది ఒక ఫన్ పేరు, ఇది ఎదుగుతుంది బాగా ఇంకెవరెవరు అనుకోదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాసులు ఎవరికి లేదా? ఏం పేరమ్మా? రూబీ. రూబీ ఇదేంటంటే మీరు సినోనిమ్స్ యాంటోనిమ్స్ నేర్చుకునేటప్పుడు చదివితే కనుక గుర్తుంటుంది అని. ఇంకా మిగిలిన పదాలన్నీ కూడా మీకు క్యారికేచర్ ఇది ఉంది. కార్టూన్ కార్టూన్ వేస్తే నవ్వు వచ్చింది మనకి, దాని క్యారికేచర్ కూడా అంటారు. 2 చింతలు ఉంటాయి. ఇది కూడా మీకు ఉపయోగం. ఇది మీకు ఒకే అర్థానికి 2 లేదా అంతకుమించి పదాల గురించి ఒకే అర్థానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ పాప చూసారా? నేత్రం మన ఇంకోటి ఎవరు ట్రై చేయలేదు. నేత్రం సరే. ఓకే, నెక్స్ట్ నెంబర్ 11 వెళ్దాం. 11 వెళ్దాం. ఒక్కొక్కటి పక్కడికి దేని పదంలో నేను అది తెలియగానే మీరు వేరే వాళ్ళతో ఒక్కసారి మాట్లాడతాను. నేను కనుక ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. అనాగ్రామ్ అంటే అవే అక్షరాలు అటు ఇటు మార్చితే ఇంకో పదం రాదు. అక్షరాలు 3 ఉంటాయి, 3 4. ఆ అక్షరాలు అటు ఇటు మార్చామనుకో ఇంకో పదం వచ్చింది. తెలుగులో డైలాగ్లో ఇంగ్లీష్లో ఫస్ట్ మీకు ఇష్టమైన ఈట్ తీసుకున్నాం అంటే తినటం. ఈ అక్షరాలు కదా, ఇందులో ఉన్న అక్షరాలు ఇందులో ఉన్నాయి. ఇది ఫాస్ట్ అయింది. తర్వాత టీ అవుతాం కదా, ఇవే అక్షరాలు కదా, అది దానికి ఎందుకు రాదు. అట్లా ఉండేది కూడా దాని మీద పోయి కూడా ఉంది. కుమార రామాకు రామాకు అంటే రావద్దు అని. కుమార రామ ఇది తెలుగులో ట్రై చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు ఒక అక్షరం అభివృద్ధి మార్చాడు. స్టార్ట్ కావాలి వ్యతిరేక పదాలు. ఒకే అక్షరం తోటి స్టార్ట్ కావాలి వ్యతిరేక పదాలు. పొడవు అది వస్తుంది కదా. స్లిమ్ అంటే సన్నగా ఉంటుంది, స్ట్రౌట్ అంటే ఇలా ఉంటుంది. స్లో, స్పీడ్, ఎస్ తోటి డస్క్ అంటే ఉదయం, డాన్ అంటే సాయంత్రం, సోర్ అంటే పులుపు, స్వీట్ అంటే తీపి, హెవెన్ అంటే ఆడికి హెవెన్ ఇచ్చాం. హెవెన్ ఏముంది దాని మీద నరకము, స్వర్గము. తెలుగులో మాత్రం కుదరలేదు, ఇంగ్లీష్లో ఉంది హెచ్. ఎవరికి ఒక 5 సామాన్యంగా ఒక పదానికి ఎస్ చేస్తే బహువచనం ఉంటుంది ఇంగ్లీష్లో. సామాన్యంగా ఈఎస్ కానీ ఎస్ కానీ బాయ్, వాయిస్. ఓకే కదా, బహువచనం అంటే 2 అంతకుమించి. కానీ ఎస్ చేస్తే ఏకవచనం అవుతుంది కొన్ని పదాలకి ఇంగ్లీష్లో.
ఎస్ఎస్ ఏమవుతుంది? ఏకవచనం అవుతుంది. అట్లాంటి పదాలు కూడా ఉన్నాయి. మరి విండోస్ కనుక ఉంటే ఉన్నాయి. ఇది కనుకంటే ఇది ఒకటే ఉంది. బీట్ 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 బీటెడ్ 1 1 2 కమ్ కేమ్ బికమ్ ఈ చాలా ఉన్నాయి. ఈ చాలా ఉన్నాయి, ఈ చాలా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మీరు ఇంకేమంటారంటే స్ట్రాంగ్గా ఓకే. ఈ నేను చెప్పేది ఇప్పుడు ఈ మూడోది కట్ కట్ ఈ కేటగిరీ ఏవేవి కాదు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ మీనింగ్ మారిపోయింది. ఇక్కడ చూచుగా అని అంట. సార్ అంటే రక్తంతో పోయినాడు, రక్తంతో పోయినాడు. దీన్ని ఇక్కడ వచ్చేదానికి మీనింగ్ మారిపోయింది. అంటే ఒక వ్యక్తి యొక్క రెండో రూపం ఇంకొక వ్యక్తి యొక్క అంటే మొదటి రూపం. ఇది నేను చెప్పాను. ఇది చెప్పిందండి ఫైండ్ ఫౌండ్ ఫౌండ్. ఓకే, ఇది 1 2 2. ఇక్కడ దీన్ని ఇక్కడ ఫౌండ్ తీసుకొచ్చాం. మరి దీనికి 3 రూపాయలు ఏంటి? అది కూడా 1 2 2. ఫౌండెడ్ 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 అంటే పునాది వేరుగాను. అంటే ఒక వ్యక్తి యొక్క రెండో రూపాయలు తీసుకొచ్చి ఇంకొక వ్యక్తికి మొదటి ఒక రాసినప్పుడు ఇది ఇంకొక మీనింగ్ ఉంటుంది, ఇంకొక వర్డ్ అయిపోతుంది. అది నేను చెప్తాను. ఎట్లాంటి చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో. వ్యక్తులు కాకుండా నౌన్లు ఉన్నటువంటి. నెక్స్ట్ తెలియదు. స్పీక్ స్పోక్ స్పోకెన్ స్పోకెన్ 1 2 3 3 వేరు వేరు కదా. ఇప్పుడు రెండోది పంచుకోవాలి కదా మనకి. స్పోక్ అంటే ఏంటంటే సైకిల్ చక్రం ఉంది కదా, లేదా బండి చక్రం ఉంది కదా, దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కటి దాని స్పోక్ అంటారు. స్పోక్ అంటే వాటిని తగిలిందా అంటే ఆ తీగ చక్రంలో ఉన్న ఆ తీగని జాయింట్ చేయగా సైకిల్ చక్రం. ఇవి ఉన్నాయి కదా, ఉండే ఆ కర్రలు కానీ తీగలు కానీ స్పోక్ అంటారు. అట్లా ఇట్లాంటి దాంట్లో ఎన్ని ఉన్నాయి? 20 దాకా ఉన్నాయి. కేటగిరీ ఉంది, ఇది రాలేదు. క్లాస్ ఉండవు. గ్రామాలకి ఈ ఎందుకు పనిపోతాయి? వెబ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ కలుగుతాయి. వెబ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ కలగాలి. 3 రూపాయల మీద ఏంటంటే వెబ్బలు తింటే కొన్ని మనం ప్రత్యేకమైన అంటే ఆహ్లాదకరమైన జోకుగా నవ్వొచ్చే విధంగా ఉండాలి కదా. చూద్దాం. సి సా సి ఈ రెండింటిని కలిపితే ఒక పదం ఉంది, సీసా. ఎక్కడ ఉంటుంది? ఇంగ్లీష్లో వెర్బ్ యొక్క 2 పదాలని జాయిన్ చేస్తాను ఏర్పడే వేరొక పదం ఇది ఒకటే. ఒక వెర్బ్ యొక్క ది ఫస్ట్ 2 forms of one act joined by hyphen, it will become a new word. Sisa. మళ్ళీ వేరున్నా ఏంటి కదా ఇంకా ఏంటి లేదు ఎక్కడ ఇక లేనే లేదు. ఇది ఒకటే. ఇంక వెబ్స్ గురించి నేను సార్ చెప్తా ఉంటాడు. వెబ్ అంటే 1 1 1 1 1 1 2 3 1 2 2 1 2 1 అట్లా చెప్తా ఉంటాడు. కానీ ఇది ఏంటంటే మొదటి ఫామ్ ఒక వెబ్ యొక్క రెండో రూపం ఇంకో వెబ్కి మొదటి రూపం అనేది ఇది ఎక్కడ ఉంటుంది. ఇది దేని చూద్దాం? మీకు ఈ వెబ్లో ఇంట్రెస్ట్ కావడం కోసం చూద్దాం. ఏ వెబ్ మీద ఇంట్రెస్ట్ కలగాలి మీకు. ఇంకోటి చెప్తాను. ఇంకోటి చెప్పాను కదా, బీట్ బీట్ బీటెడ్ ఇట్లా 1 1 2 ఇంకోటి ఇంకొక వెబ్ చెప్పండి చూద్దాం అన్నాడు. నాకే వెళ్ళలేదు వాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను. బీట్ బీట్ బీటెడ్ ఫస్ట్ 2 సేమ్ ఉండాలి. 1 1 2 ఉండాలి. ఇది 1 2 1. ఇంకోటి ఏం లేదు, బికమ్ బికమ్. ఇంకోటి ఆ 2 కాకుండా రాకుమారుని యొక్క రాకుమారులు అంటే ఏం రాయాలి?
ప్రిన్సెస్. ఓకే, మరి రాకుమారుని యొక్క అంటే రాకుమారుని యొక్క ఇది కాదు, రాకుమారుడు, రాకుమారులు, రాకుమారుని యొక్క. మరి రాకుమారుల యొక్క కావాలిగా, అవునా? అప్పుడు రాకుమారుడు రా, రాకుమారులు తెలుగులో రాసుకోండి. ఓకే, ఇప్పుడు రాకుమార్తె తెలుగులో వెంటనే రాసుకొని గుర్తుంటుంది. రాకుమార్తె. ఓకే, రాకుమార్తె యొక్క పైన నాట్ పెట్టి రాకుమార్తె యొక్క రాకుమార్తెలు కావాలిగా. ఇదిగో రాకుమార్తెలు, రాకుమార్తె, రాకుమార్తె యొక్క, రాకుమార్తెలు. మరి రాకుమార్తెల యొక్క కావాలిగా. ఎన్ని? 1 2 3 4 5 6 8. ప్రిన్సెసెస్. ఫస్ట్ ఒక రకం, లాస్ట్ ఒక రకం, మధ్యలో 3 ఒక రకం, తర్వాత 3 ఒక రకం. ప్రిన్సెస్, 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 ప్రిన్సెసెస్, 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 ప్రిన్సెసెస్. ఇది దానికే చాలు, ఇది దీనికి ఒక్కదానికే చాలు, వేరే ఒకసారి చూపించండి.